హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నళినీస్ ట్రావెల్ అండ్ ఫుడ్ వ్లాగ్. టుడే వ్లాగ్ వచ్చేసి టెంపుల్ వ్లాగ్. కాంచీపురం కామాక్షి అమ్మన్ టెంపుల్. అడ్రస్ వచ్చేసి సనాతి స్ట్రీట్, కాంచీపురం, తమిళనాడు. దర్శన సమయాలు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, అలాగే సాయంత్రం 3:45 నుంచి 8 గంటల వరకు ఉంటుంది. ఇంకా ఈ కామాక్షి అమ్మవారి దేవాలయం అనేది కామాక్షి దేవతకు అంకితం చేయబడిన ఒక పురాతన హిందూ దేవాలయం. ఇది శక్తి మతంలో ఆదిశక్తి అత్యున్నత అంశాలలో ఒకటి. ఇది భారతదేశంలో చెన్నైకి సమీపంలో ఉన్న చారిత్రక నగరంలో కాంచీపురంలో ఉంది. కంచి అనగా మూలచూడవడ్డానం అని అర్థం. ఈ ఆలయాన్ని కాంచీపురం రాజధానిగా పరిపాలించిన పల్లవ రాజులు కట్టి ఉండవచ్చు. వారి రాజధాని అదే నగరంలో ఉంది. ఈ ఆలయం మదురైలోని మీనాక్షి అమ్మ ఆలయం, తిరుచిరాపల్లి సమీపంలో అఖిలాండేశ్వర ఆలయంతో పాటు తమిళనాడు రాష్ట్రంలోని అమ్మవారు ఆరాధనకు ముఖ్యమైన దేవాలయాలు. ఇది 5 ఎకరాల స్థలంలో 4 విశాలమైన గోపురాలలో ఒక పెద్ద తటాకముతో విస్తరించబడింది. ఈ దేవాలయం సమీపాన వరాహ రూపమైన మహావిష్ణువు దేవాలయం ఉండేది. గుడి శిథిలం కావడం వలన మూల విగ్రహాన్ని కంచి కామాక్షి అమ్మవారి దేవాలయంలో పునఃప్రతిష్ఠించారు. ఈ దేవాలయంలో గర్భగుడి ఎదుట గాయత్రి మండపం, అరూపలక్ష్మి, స్వరూపలక్ష్మి విగ్రహాలు ఉన్నాయి. అమ్మవారి విగ్రహం ముందు ఉగ్ర రూపం నుండి శాంతిపరచడానికి జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు స్థాపించిన శ్రీ చక్ర యంత్రం కూడా ఉంది. కామాక్షి దేవత తన 2 చేతులతో చెరుకు గడ, చిలుకను, అంకుశాన్ని, 5 పూల గుత్తిని ధరించి ఉంటది. ఇది అమ్మవారి అష్టాదశ 18 శక్తి పీఠాలలో ఒకటి. అమ్మవారి నాభి భాగం ఇక్కడ ఉందని ప్రతీతి. అమ్మవారి ఈ ఆలయంలో పరబ్రహ్మ స్వరూపిణిగా పూజిస్తారు. ఉత్సవాలు వచ్చేసి ఆలయంలో ప్రతిరోజు 4 ఆరాధన సేవలు అందిస్తారు. వార్షిక పండుగలు ఫిబ్రవరి నుండి మార్చ్ మధ్య వరకు, మాసి తమిళ మాసం వసంతకాలంలో వస్తుంది. ఈ సమయంలో రథోత్సవం, తెప్పోత్సవం జరుగుతాయి. అంతేకాక తమిళ మాసమైన వైకాసి మాసంలో నవరాత్రి, ఆడి ఐపాసి మాసంలో శంకర జయంతి, వసంత ఉత్సవాలు జరుగుతాయి. ఈ శుక్రవారం రోజు మనం వీడియోలో అమ్మవారి గుడిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. ఈ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులు మన అందరికీ అందాలని కోరుకుంటున్నాను. సరే ఫ్రెండ్స్, అయితే నేను వెళ్ళొస్తా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రండి, కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం.